జస్ట్ టీత్ ఇన్ఫెక్షన్ ఆర్ గమ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఇట్ కెన్ లీడ్ టు యువర్ హార్ట్ అటాక్. నేను షాక్ అయ్యారా? నేను చెప్పింది వాస్తవం అండి. మీ నోటి యొక్క ఆరోగ్యం, గుండె ఆరోగ్యం రెండు కనెక్టెడ్ ఉంటాయండి. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ జగదీష్ ఫ్రమ్ రమేష్ మైక్రోస్కోప్ డెంటల్, మచిలీపట్నం. సో మీకు ఎప్పుడైతే గమ్ ఇన్ఫెక్షన్ ఉంటుందో బ్యాక్టీరియాని అక్యుములేట్ అవడం వల్ల స్లోగా ఈ బ్యాక్టీరియా మీ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి ఆ బ్లడ్ అలా హార్ట్ కి వెళ్ళడం వల్ల గమ్స్ లో ఉండే ఇన్ఫెక్షన్ మీకు హార్ట్ వరకు చేరే ఛాన్సెస్ ఉంటుంది. సో గమ్ నుంచి బ్యాక్టీరియా హార్ట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల హార్ట్ లో కూడా మీకు ఇన్ఫ్లమేషన్ లా వచ్చి ఈవెన్ ఇట్ మే లీడ్ టు ఎండోకార్డైటిస్. సో జస్ట్ గమ్ ఇన్ఫెక్షన్ కదా, టూత్ పెయిన్ కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా ఎవ్రీ 6 months డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ జనరల్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్ డెంటల్ చెకప్స్ అనేది మ్యాండేటరీ. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు క్లీన్ చేయించుకోవడం వల్ల ఆ గమ్ లో ఒక బ్యాక్టీరియల్ లోడ్ ని తగ్గించుకోగలుగుతారు. సో దీని వల్ల ఫ్యూచర్ లో లాంగ్ రన్ లో మీకు హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కీప్ యువర్ మౌత్ హెల్తీ సో యాజ్ కీప్ యువర్ హార్ట్ హెల్తీ.